వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మొత్తం సాధారణ మరియు మూలధనం జమలు రూపాయలు 102,64,94,8 కాగా సాధారణ మరియు మూలధన ఖర్చులు రూపాయలు 70,34,00,000. ఇక్కడ కొంచెం 23, 24 బదులుగా 24, 25, 25, 26 బదులుగా 24,85,293 జమలు 16,10,60,000 నిల్వ 41,36,40,000 77,220 5% స్త్రీ సంఖ్య. మురికివాడల్లో రోడ్లు మురుగునీటి కాలువల నిర్మాణాలకు 60%. 8,46,44,438. మురికివాడలో వీధి దీపముల ఏర్పాటు నిమిత్తం 24,02,377. వీధి దీపములు 7%. స్లాట్ 23, 24, 16,500, 25, 26 బడ్జెట్ అంచనాలు 1,36,000. కూర్చొని మీరు తెలుసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే మనము అందరి టైంని మనం దృష్టిలో ఉంచుకొని బ్రీఫ్ గా మనం కంప్లీట్ చేద్దాం. మీకు ఇక్కడ డౌట్స్ ఉన్నాయి, దేనికైనా రికార్డెడ్ గా కావాలి అంటే ఆఫీస్ లో కూర్చొని మీరు రిక్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. బిల్డింగ్ లైసెన్స్ ఫీజు ఉంది సార్ 4వ పేజీలో. కాబట్టి ఆదాయం ఉంది కదా, ఫైనల్ అమౌంట్స్ చెప్పండి. ఫైనల్ అమౌంట్స్ చెప్పండి. వీటికి సంబంధించి మొత్తం 7వ పేజీ నుంచి 24, 25 15,09,07,000 రూపాయలు బడ్జెట్ అంచనాలు. సవరించిన బడ్జెట్ అంచనాలు 7,46,51,159. 2025-26కి బడ్జెట్ అంచనాలు 16,03,32,918. ఎంత కమిషన్ వచ్చాయో చూసుకొని వెళ్ళిపోయినారు. ఎక్కడైనా కానీ ఒక గిరిజన ప్రాంతము, ఒక ఎస్సీ ఏరియా కానీ, కొంతమంది వికలాంగులకు కానీ, మహిళలకు పనికి వచ్చే యాక్టివిటీస్ కానీ మనం ఏమైనా ఈ మిగులు బడ్జెట్ లో చేశామా? అలా కావాలంటే ఈ పేజీని ప్రతి ఒక్కరు కూడా బాగా స్టడీ చేయండి. చట్టం ఏం చెప్తుందో అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఎస్సీ ప్రాంతము, ఒక ఎస్టీ ప్రాంతము, ఒక స్త్రీలు, వికలాంగులు ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన డబ్బులు కూడా మనం వాటికి వీటికి వాడుకున్నాము అని కానీ గతంలో ఎప్పుడు కూడా గవర్నమెంట్ ద్వారా వాటర్ సంబంధించి డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరున్నారో వాళ్ళు ఒకసారి చేసి నిల్చోండి. కుమ్మరిగుంటలో ఇప్పటి వరకు ఇటువంటి వాటర్ కి సంబంధించి ఏం వర్క్ జరిగాయో మీకు ఐడియా ఉందా? నెలకు 100 రూపాయలు లెక్కన వాటిన్నింటినీ మొత్తం డీల్ వాటర్ రైట్స్ నుంచి తీసుకురావాలని చెప్పాం. అలాగే ఇప్పుడు కూడా వాటర్ ప్లాంట్ల మీద కూడా అలాగే వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చాం. వాటర్ ప్లాంట్ ఏం చేస్తారంటే అనాథరైజ్గా నడుపుతున్నారు. కనీసం వాళ్ళకి ఏ సర్టిఫికేట్ ఎంత వస్తుంది సార్? ఇప్పటికే 1 year రావాలి మనకి. ఒకసారి ఇప్పుడు మన సంవత్సరం నుంచి మార్చి ఇప్పుడు అదే 35 లక్షలు రిలీజ్ అయింది. ఆ 35 లక్షలు అదే చెప్పాలి కదా, రాలేదని చేస్తారు కదా. అయ్యా అమౌంట్ వచ్చింది పలాదాన్ని డైవర్ట్ చేసిన ఒకటి కూడా డబ్బులు చెప్పింది ఒకటి కూడా టౌన్ ప్లానింగ్ ఎందుకంటే లేఅవుట్లు చేసే కోట్ల రూపాయలు చేసుకుని అమ్మేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ ఒక్క రూపాయి వసూలు చేయటం లేదు. గౌరవనీయులైన మొత్తం ఈ మురికివాడలకు సంబంధించినటువంటిదే ఆ ఏరియా మొత్తం. నేను గత కౌన్సిల్ మీటింగ్స్ లో ఒక డ్రైనేజీని రైల్వే స్టేషన్ టర్నింగ్ నుంచి క్రాస్ రోడ్ వరకు
ఇది తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, అవి తీసుకోవడం. అవి కనుక తీసుకుంటే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. కాబట్టి మా వాటర్ రాలేదని మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే మేము కూడా చెప్పుకుంటాం కదా సార్. ఆ వాటిల్లోకి అవసరమైనప్పుడు ట్యాంకర్స్ పంపించి ఇప్పుడు మొదలై ఎండాకాలం నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది, వాటర్ ట్యాంక్స్ పంపించండి. ఎక్కడైతే రిపేర్స్ జరుగుతూ ఉంటాయో అది కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. వాటిల్లో వ్యాక్సినేషన్ అన్నిటికీ వ్యాక్సినేషన్ చేస్తారు. 13 లైన్లకి డిస్ట్రిబ్యూషన్ లైన్ ఇచ్చుకోవచ్చు సార్. అది ఇప్పుడైతే 50% హౌసెస్ గా ఉన్నాయి సార్. రోడ్ సైడ్ లోడడానికి ఈజీగా ఉంటుంది. 100 మీటర్లు ఇంకా తక్కువే ఉంటుంది సార్. అది హ్యాండ్లూమ్ టెక్నాలజీ దాకా, ఆర్టీసీ కాల్ నుంచి హ్యాండ్లూమ్ టెక్నాలజీ దాకా సార్ వాళ్ళు కూడా చూశారు. అది పైపులు కూడా ఉన్నాయి సార్. అది వేసేస్తే అది ఎప్పటికీ శాశ్వత పరిష్కారం అవుతుంది సార్. ₹1 ఇచ్చారన్నది అందుకు సార్ గవర్నమెంట్ ₹1 ఇచ్చారన్నారు. రాష్ట్ర పండుగకి ఖర్చు ₹1 ఇచ్చారన్నారు. అంతకుముందు గవర్నమెంట్ చెప్పారు. అంటే ₹1 పోయినసారి ₹1 పోలేన యాత్ర పండుగకి ₹1 ఇచ్చారన్నారు. ఇప్పుడు వచ్చి బడ్జెట్లో 55 లక్షలు 75 లక్షలే అవుతాయి. ₹1 ఏది నీళ్లు పోతున్నాయి సార్. చేస్తూనే ఉన్నారండి. లీకేజ్ ఎక్కడున్నా అన్ని పెరుగుతారు. అంటే ఆ బోర్ వేసినాక మాకు మోటార్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా సక్రమంగా చూసుకొని చేస్తే కూడా బాగుంటుందని మన కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.